కరివేపాకు నిలవ పచ్చడి తయారీ విధానాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికోసం ముదురు కరివేపాకు ఒక 4 కప్పులు తీసుకోవాలి. చింతపండు ఒక 1/2 కప్పు, ఎండుమిర్చి 1 కప్పు, చిన్నుల్లిపాయలు వెల్లుల్లి అంటారు కదా, ఇవి మీడియం సైజు 2, బెల్లం రంగు వేయని బెల్లం తీసుకున్నాను, ఇది కొంచెం, మెంతులు, ఆవాలు ఇవి 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. జీలకర్ర నేను ఎక్కువ తీసుకున్నాను, 3 టేబుల్ స్పూన్స్. అలాగే ధనియాలు నేను ముందుగానే పొడి చేసి పెట్టుకున్నాను. అలాగే ఉప్పు ఒక 1/2 కప్పు. ఒక గిన్నెలో నీళ్లు పోసి మూత పెట్టి స్టవ్ వెలిగించి ఆ నీటిని మరిగించాలి. ఈ మరిగినటువంటి ఈ నీటిలో చింతపండు ముందే శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న చింతపండు అందులో వేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈలోపు ఇంకో గిన్నెలో ఆయిల్ వేసి అందులో మెంతులు వేయించుకోవాలి. వీటిని కొంచెం రంగు మారేంత వరకు వేయించుకోవాలి. అలాగే ఇంకో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని అందులో ఆవాలు, జీలకర్ర వేయించుకోవాలి. మళ్ళీ వాటిని తీసేసి ఎండుమిర్చిని కూడా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి సిమ్లో మాడిపోకుండా వేయించుకోవాలి. ఇంకో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కరివేపాకు వేసి వీటిని దోరగా వేయించుకోవాలి. అంతా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేయించుకుంటే త్వరగా వేగుతుంది, మాడిపోకుండా కూడా ఉంటుంది. చూశారు కదా ఇందులో రంగు మారడాన్ని. ఇప్పుడు మళ్ళీ మిగిలిన కరివేపాకు వేయించాను. ఇది ఈలోపు చక్కగా ఉడికిపోయింది. ఈ ఉడికిన దాన్ని గుజ్జు తీసి ఆ గుజ్జులో ఈ బెల్లం వేసి కరిగిస్తున్నాను. ఇంకా కొంచెం ఉంది కరగాల్సింది. ఈ విధంగా కరిగిన దాంట్లో పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ మిక్సీ వేయించుకోవాలి. మెంతులు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, ఉప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వీటన్నింటినీ విడివిడిగా మిక్సీ వేసి అన్నీ ఒక దాంట్లో కలుపుకోవాలి. చూశారు కదా వీటన్నింటినీ చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిసిన తర్వాత దీనిలో చింతపండు ఆరిన తర్వాత చింతపండు గుజ్జు వేయాల్సి ఉంటుంది. ఈలోపు క్విక్గా తాలింపుకు రెడీ చేశాను. కొంచెం ఆయిల్ ఫ్రై అయ్యాక 2 కప్స్ ఆయిల్ తీసుకొని అందులో ఇంగువ, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వీటన్నింటినీ వేసి వేయించుకోవాలి. చివరగా ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేశాను. అది వేగింది. ఈ చింతపండు గుజ్జు ఆరిన తర్వాత ఈ పొడి అన్నిట్లో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు కూడా ఆరిపోయింది. ఇప్పుడు దీంట్లో వేసి అంతా కలుపుకోవాలి. ఇది చల్లారాక మాత్రమే కలుపుకోవాలి. ఈ విధంగా 1 ఇయర్ పాటు నిలవ ఉంటుంది. ఇలా ఫ్రిడ్జ్లో దాచుకోవచ్చు.